Hello friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, in today's video we are going to learn 4 types of sentences in present perfect continuous tense. Friends, ఈ రోజు వీడియోలో present perfect continuous tense లోని 4 రకాల sentences ని చూడబోతున్నాం. అనగా పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్, నెగటివ్ ఇంటరోగేటివ్. ఈ 4 రకాల sentences ని present perfect continuous tense లో ఎలా ఉపయోగించాలో మనం చూడబోతున్నాం. సో మనం టాపిక్ లోనికి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక నా వీడియోను ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒకే ఒక సందర్భానికి ఉపయోగిస్తాం. ఒక పని అదే పనిగా జరుగుతూ ఉంది, అదే పనిగా అది కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఈ టెన్స్తో పోటీ పడుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మధ్యలో ఒక పోటీ ఉంటుంది. సో దానికి మనం క్లియర్ డిఫరెన్స్, రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ కంటిన్యూస్ ఏమో కొంతకాలం పాటు కొనసాగింపులో ఉండేదానికి ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమో అది న్యాచురల్గా ఎంతకాలం వరకు కొనసాగింపులో ఉండాలో అంతకంటే మరి ఎక్కువగా టైం తీసుకుంటుంది అని భావించినప్పుడు మనం దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏడుస్తున్నాడు అంటే ద చైల్డ్ ఈజ్ క్రయింగ్ అంటాం, అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. 5-10 నిమిషాలు అంటే అది పెద్ద మ్యాటర్ కాదు, ఎవరైనా ఏ చైల్డ్ అయినా ఏడుస్తుంటారు. కానీ 2-3 గంటల పాటుగా అలానే ఏడుస్తున్నారంటే అది సహజం కాదు, ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే అంత బాగా ఏడుస్తున్నారని. సో ఈ సహజానికంటే ఎక్కువగా అంటే దాటి వాళ్ళు వెళ్తున్నారంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో అది ఆ యొక్క క్లియర్ డిఫరెన్స్ ఆ రెండింటి మధ్యలో. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం దాన్ని క్లియర్గా. నేను మీ గురించి వేచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ నేను తీసుకున్న సెంటెన్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనికి వస్తున్నాయి, అంటే అది ఎక్కువ టైం కొనసాగింపులో ఉంటున్నాయి అని దాని అర్థం. అదే పనిగా కొనసాగుతూ ఉండేటువంటి పనులను నేను ఇక్కడ తీసుకున్నాను. రైట్, మనకి స్ట్రక్చర్ గురించి తెలుసు, సబ్జెక్ట్, హ్యావ్ లేదా హ్యాజ్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి అయితే హ్యాజ్, థర్డ్ పర్సన్ సింగులర్స్ కాని వాటికి హ్యావ్. ఇది మనకు క్లియర్గా తెలుసు, మనం చాలా వీడియోస్లో చూసాం. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వైపు నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నాను, ఇక్కడ నాట్ యాడ్ చేశాను. ఇక్కడ నాట్ లేదు, ఇక్కడ నాట్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్, ఇక ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్, అవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి, నేను మీ గురించి వేచి చూస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. కొద్దిసేపే వేచి చూస్తున్నాను అంటే ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అనొచ్చు, అది జస్ట్ రీజనబుల్ టైం. కానీ 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా 2-3 గంటల పాటు 4 గంటల పాటు అట్లనే మనం వెయిట్ చేస్తూ ఉన్నామంటే అది నార్మల్ టైం కాదు, రైట్, ఓవర్ టైం. సో అటువంటి ఓవర్ టైం ఉన్నటువంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను మీ గురించి వేచి చూస్తూనే ఉన్నాను. నేను మీ గురించి వేచి చూడడం లేదు అనేది నెగిటివ్ సెంటెన్స్. చూస్తున్నాను అనేది పాజిటివ్ అయితే వేచి చూడటం లేదు అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్కి ఏం చేస్తాం, ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసాం. ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను మీ గురించి వేచి చూడటం లేదు. అలాగే మీరు ఆమెను గమనిస్తూ ఉన్నారు. చాలా కాలం పాటు లేదంటే చాలా టైము అతడు గమనిస్తూనే ఉన్నారనుకోండి ఒక వ్యక్తి ఆమెను, అప్పుడు మనం ఏమంటామంటే మీరు ఆమెను గమనిస్తూ ఉన్నారు. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ హర్, యూ హ్యావ్ బీన్ వాచింగ్ హర్, యూ హ్యావ్ బీన్ వాచింగ్ హర్. సో ఇక్కడ చూడండి, వాచింగ్ అనేది యూజ్ చేయాలి, అబ్జర్వింగ్ అనకూడదు. అబ్జర్వింగ్ అనేది ఏంటంటే అది ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ కొన్ని వర్బ్స్ ఉపయోగించడానికి లేదు. అది నేను హౌ నాట్ టు యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ అనే అటువంటి వీడియోలో క్లియర్గా చెప్పాను, ఏ వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు అని. రైట్, వీలైతే నేను ఐ కార్డులో ఇస్తాను, మీరు వీడియోలో ఐ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది.
రైట్. మీరు అక్కడ ఏ వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు అనేది మీరు తెలుసుకుంటారు. అవే వర్బ్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఉపయోగించకూడదు. రైట్. సో యూ హ్యావ్ బీన్ వాచింగ్ హర్ అనాలి, కానీ యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ హర్ అనకూడదు. ఓకేనా? సరే, యూ హ్యావ్ బీన్ వాచింగ్ హర్, మీరు ఆమెను గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆమెను గమనించటం లేదు అని చెప్పాలంటే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. యూ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ హర్, మీరు ఆమెను గమనించటం లేదు. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్, వారు జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే, ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాలి, సఫర్ తర్వాత ఎప్పుడైనా ఫ్రమ్ అనే ప్రిపోజిషనే రావాలి, విత్ రాకూడదు. రైట్. దే హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వారు జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. రైట్. వారు జ్వరంతో బాధపడటం లేదు అంటే దే హ్యావ్ నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వారు జ్వరంతో బాధపడటం లేదు. హ్యావ్ నాట్ నెగటివ్ అవుతుంది. రైట్. అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ హ్యాస్ బీన్ మోటివేటింగ్ దెమ్, అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రైట్. ఓకే, సో ఇక్కడ ఒక డిఫరెన్స్ మనం గమనించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నాను. దే, యు, ఐ అనేటివి థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా వేరే పర్సన్ కిందికి వస్తాయి కాబట్టి వాటికి ఏమో హ్యావ్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వీటికి మాత్రం హ్యాస్ వస్తుంది, అది మనకు తెలుసు. ఈ హ్యాస్ బీన్ మోటివేటింగ్ దెమ్, అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అతడు వారిని ప్రోత్సహించటం లేదు అనేది నెగటివ్ సెంటెన్స్. రైట్. ఈ హ్యాస్ నాట్ బీన్ మోటివేటింగ్ దెమ్, అతడు వారిని ప్రోత్సహించటం లేదు. రైట్. అంటే ఈ పని అదే పనిగా జరగటం లేదు అని దాని అర్థం. ఓకే, ఆమె తన తల్లిని ఓదార్చుతూ ఉంది. షీ హ్యాస్ బీన్ కన్సోలింగ్ హర్ మదర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. కన్సోల్ అంటే ఓదార్చటం, బాధలో ఉన్న వారిని ఓదార్చటం. షీ హ్యాస్ బీన్ కన్సోలింగ్ హర్ మదర్, ఆమె తన తల్లిని ఓదార్చుతూ ఉంది, అదే పనిగా జరుగుతుంది అన్నట్టు. ఆమె తన తల్లిని ఓదార్చటం లేదు. షీ హ్యాస్ నాట్ బీన్ కన్సోలింగ్ హర్ మదర్, ఆమె తన తల్లిని ఓదార్చటం లేదు అని చెప్పడానికి ఇలా చెప్పాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్. ఎందుకంటే ఇక్కడ నాట్ ఉంది, ప్రతి సెంటెన్స్లో కూడా నాట్ ఉంది. ఇటు నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్, అది నెగిటివ్. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని పాజిటివ్ క్వశ్చన్స్గా, నెగిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ క్వశ్చన్స్గా మనం మార్చాలి. రైట్. ఇక్కడ చూడండి, నేను మీ గురించి వేచి చూస్తూ ఉన్నాను, ఇది ఒక స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. అయితే నేను మీ గురించి వేచి చూస్తూ ఉన్నానా అనేది ఏమవుతుంది అంటే ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే ఒక పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. రైట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ ఇక్కడ నుంచి తీసేసి దాన్ని ముందుకు తీసుకొని రావాలి. అప్పుడు ఏమవుతుందంటే హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను మీ గురించి వేచి చూస్తూ ఉన్నానా అనేటువంటి పైన ఉన్న తెలుగులో ఉన్న సెంటెన్స్ వస్తుంది. వెరీ క్లియర్ ఇట్ ఈస్. మనం ఒకదాన్ని క్వశ్చన్గా మార్చాలంటే అందులో ఉన్నటువంటి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ముందు పెట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్ చేసామంటే అది మనకి చివరికి క్వశ్చన్ మార్క్ పెడితే అది ఆ యొక్క క్వశ్చన్ అవుతుంది. రైట్. అలాగే నేను మీ గురించి వేచి చూడటం లేదు అనేది ఒక నెగిటివ్ సెంటెన్స్, ఎందుకంటే ఇందులో నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. నేను మీ గురించి వేచి చూడటం లేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. సెంటెన్స్ వేరు, క్వశ్చన్ వేరు. రైట్. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ని తీసి ముందుకు తీసుకొని రావాలి. ఓన్లీ హ్యావ్ని ముందుకు తీసుకొని వస్తే హ్యావ్ ఐ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను మీ గురించి వేచి చూడటం లేదా క్వశ్చన్ మార్క్. రైట్. నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ అంటే నాట్ అనే వర్డ్ ఉంది కాబట్టి నెగిటివ్, క్వశ్చన్ మార్క్ ఉంది, హ్యావ్ ఫామ్ని అంటే హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకొచ్చాం కాబట్టి అది ఒక క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అనుకోవచ్చు. మీరు ఆమెను గమనిస్తూ ఉన్నారు అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్, మీరు ఆమెను గమనిస్తూ ఉన్నారా అనేది ఒక పాజిటివ్ క్వశ్చన్. రైట్. అప్పుడు మనం దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొని రావాలి. మనకు తెలుసు హ్యావ్, ఈ క్యాపిటల్ లెటర్ ఇక్కడ లేకుండా క్యాపిటల్ని లోవర్ కేస్ లెటర్ చేసేయాలి. హ్యావ్ యూ బీన్ వాచింగ్ హర్, మీరు ఆమెను గమనిస్తూ ఉన్నారా అనే అటువంటి పైన ఉన్న సెంటెన్స్ వస్తుంది. మీరు ఆమెను గమనించటం లేదు అనేది నెగిటివ్ సెంటెన్స్, మీరు ఆమెను గమనించటం లేదా అనేది నెగిటివ్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ తీసేసి ముందుకు తీసుకొని రావాలి. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడున్న అప్పర్ కేస్ లెటర్ని లోవర్ కేస్ లెటర్గా మార్చుకోవాలి. హ్యావ్ యూ నాట్ బీన్ వాచింగ్ హర్, మీరు ఆమెను గమనించటం లేదా అలా క్వశ్చన్ అవుతుంది. రైట్. వారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. రైట్. వారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారా అనేది ఏమవుతుందంటే ఒక పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. రైట్. అప్పుడు ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ని, ఈ స్టేట్మెంట్ని మనం క్వశ్చన్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ముందుకు రావాలి, మనకు తెలుసు అది. రైట్. ఇక్కడున్న క్యాపిటల్ లెటర్ తీసేయాలి.
రైట్. హ్యావ్ దే బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారా? వారు జ్వరంతో బాధపడటం లేదు అనేది ఒక నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. వారు జ్వరంతో బాధపడటం లేదా అనేది నెగటివ్ క్వశ్చన్ అవుతుంది. రైట్. అప్పుడు దాన్ని మనం క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ని తీసేసి ఇక్కడ మనం ముందు పెట్టాలి. రైట్. క్యాపిటల్ లెటర్ తీసేసి లోవర్ కేస్ లెటర్ చేయాలి. హ్యావ్ దే నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వారు జ్వరంతో బాధపడటం లేదా, చివరికి క్వశ్చన్ మార్క్. అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ మోటివేటింగ్ దెమ్. రైట్. సో ఇక్కడ అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనేది పాజిటివ్ స్టేట్మెంట్, అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడా అనేది పాజిటివ్ క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని, హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్ని లోవర్ కేస్గా చేసుకోవాలి. హ్యాస్ హీ బీన్ మోటివేటింగ్ దెమ్, వారిని అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడా అనేటువంటి పైన ఉన్న క్వశ్చన్ వస్తుంది. అతడు వారిని ప్రోత్సహించటం లేదు అనేది నెగిటివ్ సెంటెన్స్. రైట్. నెగిటివ్ సెంటెన్స్. అతడు వారిని ప్రోత్సహించటం లేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. రైట్. అప్పుడు ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ని, స్టేట్మెంట్ని మనం క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తున్నాం? హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురావాలి. రైట్. ఇక్కడున్న లోవర్ కేస్ అప్పర్ కేస్ని తీసేసి లోవర్ కేస్ చేయాలి. హ్యాస్ హీ నాట్ బీన్ మోటివేటింగ్ దెమ్ క్వశ్చన్ మార్క్. అతడు వారిని మోటివేట్ అంటే ప్రోత్సహించటం లేదా అనేది వస్తుంది. ఆమె తన తల్లిని ఓదార్చుతూ ఉంది. రైట్. ఓదార్చుతూ ఉంది అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఓదార్చుతూ ఉందా అనేది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్. అప్పుడు మనం దాన్ని ఇంటరాగేటివ్లోకి మార్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి హ్యాజ్ని తీసేసి ముందుకు తీసుకొచ్చి ఇక్కడున్న అప్పర్ కేస్ లెటర్ని తీసి లోవర్ కేస్ చేసి హ్యాస్ షీ బీన్ కన్సోలింగ్ హర్ మదర్, ఆమె తన తల్లిని ఓదార్చుతూ ఉందా? రైట్. ఆమె తన తల్లిని ఓదార్చటం లేదు అనేది ఒక నెగటివ్ సెంటెన్స్. ఆమె తన తల్లిని ఓదార్చటం లేదా అనేది ఒక నెగటివ్ క్వశ్చన్. అప్పుడు ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ని మనం తీసేసి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చి క్యాపిటల్ లెటర్ని మనం లోవర్ కేస్ లెటర్ చేస్తే హ్యాస్ షీ నాట్ బీన్ కన్సోలింగ్ హర్ మదర్ క్వశ్చన్ మార్క్ ఎట్ ది ఎండ్. ఆమె తన తల్లిని ఓదార్చటం లేదా. సో ఈ విధంగా. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ మీరు గమనించాలి. ఇక్కడ హ్యావ్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది. ఈ హ్యావ్, సబ్జెక్ట్, నాట్ ఫుల్ ఫామ్లో ఉన్నాయి. వీటిని షార్ట్ ఫామ్లో మనం రాసుకోవాలంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడున్న నాట్ను తీసేసి ఈ హ్యావ్కు తగిలించవచ్చు దాన్ని అపాస్ట్రఫీ, N'(T). రైట్. హ్యావెంట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అలా కూడా యూజ్ చేయొచ్చు. హ్యావ్ ఐ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అన్నా, హ్యావెంట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అన్నా కూడా ఒకటే మీనింగ్లో తేడా ఉండదు. రైట్. ఇక్కడున్న నాట్ని షార్ట్ ఫామ్ చేసి సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చాను. సబ్జెక్ట్ తర్వాత నాట్ ఉంటే ఫుల్ ఫామ్లో ఉండాలి, సబ్జెక్ట్ కంటే ముందే నాట్ అనేది వస్తే షార్ట్ ఫామ్లో ఉండాలి. దీన్ని షార్ట్ ఫామ్ లేదా కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటారు. రైట్. అలాగే ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ తర్వాత నాట్ ఉంది. ఈ నాట్ను తీసేసి ఇక్కడ హ్యావ్కే దాన్ని అటాచ్ చేయొచ్చు. హ్యావెంట్ యూ బీన్ వాచింగ్ హర్, సేమ్ అర్థంలో మార్పు ఉండదు. మీరు ఆమెను గమనిస్తూ ఉండటం లేదా ఆ విధంగా. రైట్. సిమిలర్లీ దే అనేది సబ్జెక్ట్, హ్యావ్ దే నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అన్నదానికి బదులుగా మనము ఈ యొక్క నాట్ను తీసుకొచ్చి అలా అనొచ్చు, ఇక్కడ తగిలించవచ్చు కూడా. హ్యావెంట్ దే బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఈ నాట్ ఇక్కడే వచ్చింది, మళ్ళీ ఇక్కడ పలకద్దు. హ్యావెంట్ దే బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, వారు జ్వరంతో బాధపడుతూ ఉండటం లేదా అలా. సో హ్యాస్ షీ నాట్ బీన్, ఇక్కడ ఉన్నటువంటి నాట్ని ఇక్కడ హ్యాజ్కే మనం అటాచ్ చేయొచ్చు. హ్యాజంట్ హీ అనొచ్చు. అప్పుడు హ్యాజంట్ హీ బీన్ మోటివేటింగ్ దెమ్, అతడు వారిని మోటివేట్ చేయటం లేదా, చేస్తుండటం లేదా ఆ విధంగా వస్తుంది. రైట్. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి నాట్ని కూడా మనం ఇక్కడ హ్యాజ్కు తగిలించవచ్చు, కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. హ్యాజంట్ షీ బీన్ కన్సోలింగ్ హర్ మదర్, ఆమె తన తల్లిని ఓదార్చటం లేదా. సో అలా వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు వాటిని ఇప్పుడే లైక్ చేయండి. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారందరికీ షేర్ చేస్తే మీరు వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు, నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ లాంగ్వేజ్ వస్తుంది. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో కాండి, మీకు చాలా లాంగ్వేజ్ వస్తుంది. You will be benefited a lot. I thank you all for your patient listening.